కూర్చోండి. ఎక్కడికండి ఆయన? చార్లీ చాప్లిన్ చూడడానికి అమెరికా కడతానంటే వీసా అరేంజ్ చేశాను. ఓహో, చార్లీ చెప్పిన చచ్చిపోయి చాలా కాలం అయింది కదా సార్. నిజమా? ఆ. ఈ మొక్కడికి చెప్పకాయ బాబు, ఆల్రెడీ 50,000 తీసుకుని వాడేశాను. అన్నయ్య రా అన్నయ్య. ఈయనెవరు? సత్యనారాయణ మూర్తి గారిని మా ఊర్లో బాగా చదువుకున్న ఆయన. డబ్బున్న ఆయన. అమెరికాలో ఈయనకు తెలిసిన కావలసిన వాళ్ళు ఉంటే ఏ ఆవకాయో అప్పడాలో పంపించాలి, అంతే కదా? కాదండి, ఈయన గారినే పంపించాలి. పంపించేద్దాం. అయితే పంపించండి, ఆయన పంపించేస్తాడ్రా. డబ్బు 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 ఎంత ఖర్చు అవుద్ది? ఎంత అంటే మాక్సిమం 50,000. ఈ 50,000 ఇంకో 10, 60 లక్ష అయితే వెళ్ళిపోవచ్చు. సర్లే. ఇంతకీ ఎప్పుడు వెడదాం అనుకుంటున్నారు? మీరు ఎప్పుడు పంపిద్దాం అనుకుంటున్నారు? టికెట్ ఈజీగానే దొరుకుతుంది, కాకపోతే వీసా దొరకనే కొంచెం ప్రాబ్లం అవుతుంది. మీరేమనుకున్నట్టు ఒక మాట్లాడగచ్చా? ఏం పర్లేదు, అడగండి. వీసా అంటే ఏంటండి? ఓ, మీకు తెలియదా? ఈయనకి తెలియదంటరా? ఇంకెందుకు? ఒక్క నిమిషం. అమెరికా వెళ్ళాలంటే ఆ దేశం ఇచ్చే పర్మిషన్, దాన్నే వీసా అంటారు. అది పాస్పోర్ట్ ఉందా? ఆహా. వెళ్ళి దిగొస్తాను. అదా పాస్పోర్ట్ అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో కాదు, ఈ బుక్ ఉందే. పాస్పోర్ట్ కావాలంటే ఏం చేయాలి సార్? అప్లై చేయాలి, లేకపోతే నాకు 10,000 సప్లై చేసినా పర్లేదు, 1 వీక్ లో అరేంజ్ చేస్తా. ఇప్పుడు వీసా రావాలంటే ఏం చేయాలండి? ఇంజనీరింగ్ MBBS చేయాలి. ఎరా, ఇప్పుడు మనం MBBS చేసేయగలమంటా? నువ్వు తలుచుకుంటే వారం రోజుల్లో చేసేస్తా. చెప్పి ఇప్పుడు మాస్టర్, నేను MBBS చేసేద్దాం అనుకుంటున్నాను. ఇది MBBS చదువుతావా? ఏం వేళాకోళంగా ఉందే? పోనీ ఎవరితో వీసా దుబ్బాయించండి. బొక్కలో దోస్తారు. వీసా లేదు, పాస్పోర్ట్ లేదు, చదువు లేదు, ఉద్యోగం లేదు, తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, అమెరికాకి వెళ్ళిపోవాలి. నా వల్ల కాదయ్యా, నేను పంపించలేను. ఈ నెల కాదంటరా, వెళ్ళిపోదాం. ఒక్క నిమిషం ఇంకా నన్ను ఆలోచించుకోనివరా? తొందర చించండి. నీకు పెళ్ళయిందా? ఒకే ఒక్క దారి, విన్నం తిట్టకూడదు. మరి తిట్టండి, నేను గ్యారెంటీ. చెప్పండి. గ్రీన్ కార్డ్ అని ఒకటి ఉంటుంది. నా దగ్గర పింక్ కార్డు ఉంది సార్. పింక్ వైట్ రేషన్ కార్డు కాదయ్యా. మరి? అమెరికాలో చాలా కాలంగా ఉంటున్న విదేశీయులకి అక్కడే శాశ్వతంగా ఉండడానికి పర్మిషన్ ఇస్తారు, దాని పేరే గ్రీన్ కార్డ్. ఆ గ్రీన్ కార్డు ఉన్న అమ్మాయిని ఎవరినన్నా పెళ్లి చేసుకుని ఆ అమ్మాయితో పాటు అమెరికాకి వెళ్ళిపోవచ్చు. రేషన్ కార్డు ఉన్న అమ్మాయిని పట్టుకోవచ్చు, కానీ గ్రీన్ కార్డు ఉన్న అమ్మాయిని ఎక్కడైనా వెతుకుతాం సార్. వెతకాలి మరి.